మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లారిటీగా చూద్దాం. మనకి టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో తాజాగా ఉన్న అప్డేట్స్ అన్ని కూడా క్లారిటీగా వివరిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. మాక్ టెస్టులకు సంబంధించి కానివ్వండి, ఏపీ టెట్ 2024 వెబ్సైట్లో నార్మలైజేషన్కి సంబంధించి ఫార్ములా గురించి కూడా రావడం జరిగింది. ఓవరాల్గా అన్ని డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి మొదటి న్యూస్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అదేవిధంగా ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించిన టెట్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పరీక్షల షెడ్యూల్పై నేడు హైకోర్టులో నిర్ణయం. ఈనాడు అమరావతి ఈనాడులో మనకి మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. టెట్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పరీక్షల మధ్య సముచిత సమయం ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు శుక్రవారం నిర్ణయం వెలువరించనుంది. వాస్తవానికి గురువారమే నిర్ణయం ప్రకటించవలసి ఉండగా న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సెలవు కారణంగా సాధ్యపడలేదు. దీంతో శుక్రవారం నిర్ణయం వెలువడనుంది. టెట్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8న ఇచ్చిన నోటిఫికేషన్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ 12వ తారీఖున ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఎం పెద్దరాజు మరొక నలుగురు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తగిన సమయం లేదనే కారణంతో పరీక్షల షెడ్యూల్ను మార్చారని కోరారు. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ వివరణ. మనకి టెట్కి సంబంధించి అదేవిధంగా డిఎస్సికి సంబంధించి హైకోర్టు ఫైనల్గా ఏం చెప్పబోతుంది అనేది మనకి ఈరోజు తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకు తెలియచేయడం జరుగుతుంది. వెయిట్ చేయండి. మనకి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. పరీక్షలకు విస్తృతంగా ఏర్పాట్లు చేయండి, అన్ని పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలి, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదు, కలెక్టర్లు ఇతర విభాగాలకు అధికారులకు మంత్రి బొత్స ఆదేశం. 10th ఇంటర్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అదేవిధంగా డిఎస్సి ఉపాధ్యాయ నియామక పరీక్షల నిర్వహణపై మంత్రి సమీక్ష అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చ్ 6వ తారీఖు వరకు జరిగే ఏపీ టెట్కి సంబంధించి 2,79,685 మంది దరఖాస్తు చేసుకున్నారని, సిబిటి విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తామని 120 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటుగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఖమ్మం, కోదాడ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు డిఎస్సి నిర్వహణ కోసం నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. వీళ్ళు గడిచిన 4.5 సంవత్సరాలు గడిచిన దాదాపుగా 5 సంవత్సరాల పాటు నిద్రపోయి ఇప్పుడు నిద్ర నుంచి మేల్కొని హడావిడిగా 20 రోజుల్లో టెట్ పరీక్షలు, 30 రోజులు డిఎస్సి పరీక్షలు అంటూ హడావిడి చేయడం, అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారనే దృష్ట్యా అభ్యర్థుల్ని బయటకు రాకుండా హరికట్టేందుకే ఈ టెట్ డిఎస్సికి సంబంధించి షెడ్యూల్ని ఇలా గందరగోళంగా విడుదల చేశారనేది కూడా అభ్యర్థులందరి వాదన. ఇక డిఎస్సికి సంబంధించి వెబ్సైట్లో తాజా అప్డేట్స్ ఏందనేది చూసినట్లయితే ఇటు ఫీజు పేమెంట్కి సంబంధించి కానివ్వండి, ఆన్లైన్ సబ్మిటెడ్ అప్లికేషన్కి సంబంధించి కానివ్వండి 25వ తారీఖు అర్ధరాత్రి వరకు కూడా గడువు అయితే పొడిగించారు. కాబట్టి ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో అప్లై అయితే చేసుకోండి. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ ఐడి దాంతోపాటుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసుకుని లాగిన్ చేసుకున్న తర్వాత మీకు అఫీషియల్ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. క్యాండిడేట్ లాగిన్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక బటన్ చూపిస్తున్నారు. ఆ బటన్ క్లిక్ చేసినట్లయితే హోము క్యాండిడేట్ సర్వీసెస్ అని ఉంటుంది. క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర డిలీట్ క్యాండిడేట్ అప్లికేషన్ అనే ఒక అప్డేట్ తీసుకొచ్చారు. ఎవరైతే తప్పులు ఎంటర్ చేసిన వాళ్ళు ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడి నుంచి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ అనేది డిలీట్ చేసుకుని మళ్ళీ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీ క్యాండిడేట్ నేమ్ అదేవిధంగా మీరు ఏ పోస్ట్కి ఫీజు పేమెంట్ చేశారో, ఏ జిల్లాకి ఫీజు పేమెంట్ చేశారో ఆ వివరాలు తప్ప మిగిలిన అన్ని వివరాలు కూడా ఎడిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ మీరు అప్లై చేసే అవకాశం అయితే ఉంటుందంటూ మనకు అప్డేట్లో ఉంది. మీరు అప్లికేషన్ 3 సార్లు డిలీట్ చేయడం, 3 సార్లు మళ్ళీ అప్లై చేయడం చేయగలరు తప్ప అంతకన్నా ఎక్కువ సార్లు చేయలేరంటూ కూడా ఒక పాపప్ అయితే చూపిస్తుంది. గతంలో ఎవరైతే డిఎస్సికి సంబంధించి అప్లై చేశారో అప్పుడు టెట్కి సంబంధించి పర్సంటేజ్ ఆప్షన్ ఇవ్వలేదు. మేము మళ్ళీ డిలీట్ చేసి అప్లై చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. మీరు అసలు ఈ అప్లికేషన్ జోలికి రావాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి అప్లై చేశారో మీరు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చుకున్నట్లయితే మీరు ఎడిట్ ఆప్షన్, డిలీట్ ఆప్షన్ జోలికి రావద్దు. మీరు మళ్ళీ అప్లై చేసే ఆప్షన్ జోలికి రావద్దు. ఎవరైతే అప్లికేషన్లో తప్పులు ఎంటర్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ఎడిట్, డిలీట్ ఆప్షన్ జోలికి రండి. స్క్రీన్ మీద హెల్ప్ లైన్ నెంబర్లు కనిపిస్తున్నాయి కదా, మీకు ఏదైనా డౌట్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్లను కాంటాక్ట్ అవ్వండి. హెల్ప్ లైన్స్ అసలు పని చేయడం లేదు, దీనివల్ల ఏంది ఉపయోగం సార్ అని చెప్పేసి కూడా చాలామంది వాపోతున్న పరిస్థితి. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మనం చూసినట్లయితే
ఇప్పుడు నార్మలైజేషన్కి సంబంధించి ఫార్ములా అప్డేట్ చేశారు. దాంతోపాటుగా ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేసుకునే విధంగా అసలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంది కదా దీనికి సంబంధించి మనకి మాక్ టెస్ట్లు అయితే పెట్టారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మాక్ టెస్ట్ ఉందో మీ సబ్జెక్ట్కి సంబంధించి మీరు మాక్ టెస్ట్ అనేది క్లిక్ చేసుకుని రాసే అవకాశం అయితే ఉంటుంది. కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంది అనే దానికి సంబంధించి ఒక 15 నిమిషాల వీడియో మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు మార్క్ టెస్ట్ మీద క్లిక్ చేసి ఐ ఆమ్ రెడీ టు బిగిన్ అని చెప్పేసి ఒక టిక్ మార్క్ అడుగుతుంది. ఆ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సబ్జెక్టులు టాప్లో సబ్జెక్టులు చూపిస్తాయి. నేను సెలెక్ట్ చేసింది స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్. ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ తెలుగు మొత్తం ఈ విధంగా చూపిస్తుంది. తెలుగు క్లిక్ చేస్తే తెలుగుకు సంబంధించిన ప్రశ్నలు అనేవి వస్తాయి. ప్రశ్న అంతా చూసుకోవడం, కింద 4 ఆప్షన్లు ఉంటాయి. ఆ 4 ఆప్షన్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం, కరెక్ట్ ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా గ్రీన్ కలర్లోకి వస్తుంది. ఈ విధంగా మొత్తం 150 బిట్స్కి కూడా మీరు ఆన్సర్ అయితే చేయవలసి ఉంటుంది. ఫైనల్గా లాస్ట్లో సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. అక్కడితో ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది. మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏపీ టెట్కి సంబంధించి వెబ్సైట్లో వెబ్ ఆప్షన్లు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఎవరు రాసారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఏపీ టెట్ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి చూసినట్లయితే క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్లో ఇక్కడ వెబ్ ఆప్షన్లకు సంబంధించి కానివ్వండి ఎటువంటి అప్డేట్ అనేది లేదు. పరీక్ష కేంద్రాల ఎంపికకు సంబంధించి వెబ్ ఆప్షన్లకు సంబంధించి టెట్కి సంబంధించి మనకి ఎటువంటి డేటా అనేది రాలేదు ఇప్పటి వరకు. ఏదైనా వస్తే మీకు తెలియజేస్తాను. క్యాండిడేట్ లాగిన్లో కూడా ఎటువంటి అప్డేట్ అనేది చేయలేదు కాబట్టి వీళ్ళే మాన్యువల్గా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి అలాట్ చేస్తారా టెట్కి సంబంధించి, దీనికి సంబంధించి కూడా ఏ అప్డేట్ లేదు. ఏదైనా వస్తే మీకు తప్పకుండా తెలియచేయడం జరుగుతుంది కాబట్టి వెయిట్ చేయండి. ఇక ఆంధ్రప్రదేశ్ 2024 వెబ్సైట్లో నార్మలైజేషన్కి సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది అప్డేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2024 అని చెప్పేసి ఇచ్చారు. ఇది టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా ఈ నార్మలైజేషన్ ఫార్ములా అప్లికేబుల్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా సింపుల్గా చెప్పాలంటే అనేక సెషన్లలో పరీక్ష రాస్తారు కదా, హిందీ పండిట్ వాళ్ళకైతే నార్మలైజేషన్ ఉండదు. ఎందుకంటే ఒకే సెషన్లో పరీక్ష రాసే వాళ్ళకి నార్మలైజేషన్ ఉండదు. వివిధ సెషన్లలో రాసి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కానివ్వండి, వివిధ సెషన్లలో పరీక్ష రాసే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కానివ్వండి నార్మలైజేషన్ విధానం అయితే ఉంటుంది. ఒకరోజు ప్రశ్నాపత్రం ఈజీగా వస్తుంది, ఒకరోజు మధ్య స్థాయిలో వస్తుంది, ఒకరోజు కఠినంగా రావచ్చు. ఈ విధంగా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. మొత్తం వివిధ సెషన్లలో పరీక్షలు జరగడం వల్ల ప్రశ్నాపత్రంలో వ్యత్యాసాలు ఉంటాయి. కాబట్టి దీనివల్ల ఏం జరుగుతుందంటే పేపర్ మధ్య స్థాయిలో వచ్చిన వారికి ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు, వారి మార్కులు వారికి ఉంటాయి. పేపర్ కష్టంగా వచ్చిన వాళ్ళకి సంబంధించి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. గత 2022 టెట్ని పరిగణలోకి తీసుకుంటే నార్మలైజ్డ్ యాడ్ స్కోర్ అనేది దాదాపుగా 6 నుంచి 10 నుంచి 15 నుంచి దాదాపుగా 16-18 మార్కుల వరకు కూడా నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లు అనేవి యాడ్ చేసి పడేశారు. దీన్ని పరిగణలోకి తీసుకుంటే పేపర్ కష్టంగా వచ్చిన రోజు మీరు పరీక్ష రాశారంటే మీకు నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లు అనేవి కలిసే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే బాగా ఈజీగా వచ్చిన రోజు పరీక్ష రాస్తారో వాళ్ళకి 1-2 మార్కులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ నార్మలైజేషన్ విధానం వల్ల యూజ్ అయితే ఉంది. ఎవరైతే కష్టంగా వచ్చిన రోజు పేపర్ పరీక్ష రాస్తారో వాళ్ళకి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. పేపర్ డెడ్ ఈజీ మొత్తం బాగా ఈజీగా వచ్చిన వాళ్ళకి సంబంధించి మార్కులు అనేవి భారీ స్థాయిలో తగ్గవు, జస్ట్ 1-2 మార్కులు మాత్రమే తగ్గుతాయి. ఇక పేపర్ మధ్య స్థాయిలో వచ్చిన వాళ్ళకి సంబంధించి మార్క్స్ 1-2 యాడ్ అవడం తప్ప తగ్గేదేమి ఉండదు. ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ నార్మలైజేషన్ విధానం వల్ల అందరికీ కూడా సమన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. టెట్ విషయానికి వచ్చినట్లయితే నార్మలైజేషన్ ద్వారా ఎక్కువ మంది క్వాలిఫై అయ్యేందుకు అవకాశం ఉంటుంది. టెట్ విషయానికి వచ్చినట్లయితే నార్మలైజేషన్ విధానం వల్ల ఎక్కువ మంది టెట్ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని మీరు పరీక్ష ప్రశాంతంగా రాసుకోండి. పేపర్ ఎలా వచ్చినా పర్లేదు, నార్మలైజేషన్ చూసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సాక్షి క్యాలెండర్ ఇస్తున్నారు. ఏటా జాబ్స్ క్యాలెండర్ కాదని చెప్పేసి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. మెగా డిఎస్సి పేరుతో జగన్ దగా, ఉద్యోగాల నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి, పిసిసి అధ్యక్షురాలు వైఎస్ఆర్ షర్మిల డిమాండ్ అంటూ దీనికి సంబంధించి ప్రత్యేక కథనం అయితే మనకి పబ్లిష్ కావడం జరిగింది. మెయిన్గా మెగా డిఎస్సికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ గురించి మనం మాట్లాడాలి. రాజకీయ పార్టీ నాయకుడు ఎంత తోడైనా కానివ్వండి, ఆపోజిట్ వాడు ఎంత పనుడైనా కానివ్వండి, ఎవడైతే మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తామనే అంశానికి సపోర్ట్ చేస్తాడో వాళ్ళకి ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థులు ఎప్పుడు అండగానే ఉంటారు. షర్మిల అరెస్ట్, బలవంతంగా లాక్కెళ్లి వాహనం ఎక్కించిన పోలీసులు, వాహనం ఎక్కుతూ జారిపడగా షర్మిలకు స్వల్ప గాయాలంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ కావడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుళ్ళు కుతంత్రాల రాజకీయ వ్యవహారంలో ఎవరికి కూడా నేను సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేను. నేను ఒక్క మెగా డిఎస్సి అంశానికి మాత్రమే సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చాలామంది అంటున్నారు, సార్ మీరు ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తారని చెప్పేసి. ఏ పార్టీకి సపోర్ట్ చేయవలసిన, ఎవరికి కమ్ము కాయవలసిన అవసరం నాకు లేదు.
ఇచ్చిన హామీ మెగా డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ ఈ అంశాన్ని మాత్రమే కొమ్ము కాస్తాను ఖచ్చితంగా. లక్షలాది మందికి ఇచ్చిన హామీ మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ హామీ. అధికార పార్టీలో ఉన్నవాడు ఎంత టోడైనా కానివ్వండి, ఆపోజిట్ పార్టీలో ఉన్నవాడు ఎంత టోడైనా కానివ్వండి, వాడెవడైనా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న కుళ్ళు కుతంత్రాల రాజకీయంలో ఇటు ఆపోజిట్ పార్టీని నమ్మనాకలేదు, ఇటు అధికార పార్టీని కూడా నమ్మనాకలేదు, ఎవరిని కూడా నమ్మనాకలేదు. వాడొస్తే చేస్తాడు, వీడొస్తే చేస్తాడు అనుకుంటే మాత్రం తీవ్ర స్థాయిలో దెబ్బ అయిపోయేది. ఒక్క డిఎస్సి అభ్యర్థులు మాత్రమే 23,000 పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇప్పుడు కేవలం 6,100 పోస్టులు ఇవ్వడం మోసం కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఇది గైస్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి టెట్ డిఎస్సి షెడ్యూల్పై నేడు హైకోర్టులో తీర్పు అంటూ ఇటు ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది, ఇటు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. ఏదైనా అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత తప్పకుండా మీకు మన ఛానల్ ద్వారా వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి వెయిట్ చేయండి. www.ramramesheducation.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే జరుగుతున్నాయి. ఇంకా ఎవరైతే మన వెబ్సైట్లో మాక్ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేయడం లేదో రిజల్ట్ కూడా వెంటనే అక్కడే చూపిస్తుంది కాబట్టి ramramesheducation.in అని గూగుల్లో సెర్చ్ చేసి మన వెబ్సైట్ ఓపెన్ చేసుకుని సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఉంటాయి. విద్యా దృక్పథాల మీద ఒక 30 టెస్టులు, తెలుగు మీద ఒక 30, ఇంగ్లీష్ మీద ఒక 30, మ్యాథమెటిక్స్ మీద ఒక 30, ఈ విధంగా మొత్తం 600కి పైగా టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టులన్నీ కూడా ramramesheducation.in అనే వెబ్సైట్లో మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఇటుపక్క రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో మోడల్ పేపర్లు, రికార్డెడ్ వీడియోస్, గత మోడల్ పేపర్ల ఆధారంగా బిట్స్ ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లైవ్ ఎగ్జామ్స్లో టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ఇంపార్టెంట్ బిట్స్ వీడియోలు కూడా చేయడం జరుగుతుంది. టెట్ క్వాలిఫై కాలేని వాళ్ళు టెట్ క్వాలిఫై అయ్యే అంశంపై దృష్టి పెట్టండి. టెట్లో మంచి స్కోర్ చేసుకునే విధంగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మీ ప్రిపరేషన్ కొనసాగించండి. డిఎస్సికి సంబంధించి కూడా మీరు విద్యా దృక్పథాలు, లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్, ముందుగా లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, ఈ టాపిక్స్ అన్నీ కూడా దృష్టి సాధించవలసిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.